హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఫైనల్ గా కొత్త రేషన్ కార్డులు జారీ చేయడానికి ఒక డేట్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. అదే విధంగా ఈ రాబోయే కొత్త రేషన్ కార్డులు ఎలా ఉండబోతున్నాయి, ఈ మార్చి 1న 1,00,000 కార్డులు ఇస్తామన్న విషయం అసలు ఏమైంది అనే విషయాలపై పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలుసుకుంటాం ఫ్రెండ్స్. ఈ వీడియోని పూర్తిగా చూసి మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్దాం. న్యూస్ చూస్తే తెలంగాణ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సమయం నిర్ణయించారు. రాబోయే ఉగాది నుండి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఇంతలో రాష్ట్రంలోని అన్ని రేషన్ కార్డులు వ్యవస్థలో ఉండబోతున్నాయి. కార్డులో ఏటీఎం కార్డు పరిమాణంలో క్యూఆర్ కోడ్ లేత నీలం రంగు ఉంటుంది. కార్డులో ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి ఫోటో, మరోవైపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో ఉంటుంది. మొదట కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వాటిని జారీ చేస్తారు. ఆపై ప్రభుత్వం దశల వారీగా అందరికీ ఈ కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తుంది. మొదట ఎవరైతే కొత్త రేషన్ కార్డులకి దరఖాస్తు చేసుకున్నారో వారికి మాత్రం ఈ కొత్త రేషన్ కార్డులు ఇస్తారు. ఆ తర్వాత ఎవరైతే కొత్త రేషన్ కార్డులకి దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళ వివరాలు అనేది పూర్తిగా పరిశీలించిన తర్వాతనే అందరికి మళ్ళా రేషన్ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుందంట. అదే విధంగా ఇంకా పూర్తి వివరాలు అనేది తెలుసుకుంటాం. అయితే రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడానికి ప్రజాపాలన, ప్రజావాణి, గ్రామ సభలు, మీ సేవా కేంద్రాల నుండి 13 లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి. దీనితో పాటు కుటుంబ సభ్యుల పేర్లు, చిరునామాలో 24 లక్షల మార్పులు జరిగాయి. వీటన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత కొత్త కార్డులు జారీ చేసే ముందు రేషన్ కార్డుల డిజైన్ ను మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏటీఎం కార్డుల మాదిరిగా ప్రత్యేక చిప్ లేదా క్యూఆర్ కోడ్ తో కార్డులను జారీ చేయాలని నిర్ణయించారు. 4 నెలల క్రితం అధికారులు కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలకు వెళ్లి అక్కడి రేషన్ పంపిణీ కార్డు వ్యవస్థను అధ్యయనం చేసి అదే విధంగా జారీ చేయాలని నిర్ణయించారు. అంటే ఫ్రెండ్స్, ఇతర రాష్ట్రాల్లో రేషన్ పంపిణీ ఎలా ఉంది అని 4 నెలల క్రితం వెళ్లి అక్కడ మొత్తం పరిశీలించిన తర్వాతనే ఈ విధంగా డిజైన్ చేయాలని ఆలోచన వచ్చి ఇప్పుడు ఆ డిజైన్ కొత్త డిజైనింగ్ చేసిన ఆ తర్వాత ఈ కొత్త రేషన్ కార్డుల డిజైన్ చేసి మనకి ఇస్తారంట. అదే విధంగా మార్చి 1న 1,00,000 కొత్త కార్డులను పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల కార్డుల పంపిణీ వాయిదా పడింది. చివరకు ఉగాది నాడు కొత్త కార్డులను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో ఇది ఫ్రెండ్ న్యూస్ అనేది. మనకి కొత్త రేషన్ కార్డులు అనేది మనకి కొత్త డిజైనింగ్ గా ఏటీఎం కార్డు మాదిరిగా మనకి ఉగాది నుంచి మనకి కొత్త రేషన్ కార్డులు అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో పూర్తి వివరాలు అనేది మీకు అందించిన అనుకుంటున్నా.